అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా పర్యటించాలని బస్సు యాత్రని కడప జిల్లా ఇడుపులపై నుండి మొదలుపెట్టి బస్సు యాత్ర జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలందరూ కూడా మేము సిద్ధం అని చెప్పి ఇవాళ బస్సు యాత్ర చూస్తూ ఉంటే జన సముద్రం ఎక్కడికి వెళ్ళినా ఎర్రటి ఎండలో కూడా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ యూత్ కానీ అనేక మంది బస్సు వెనకాల ఏ విధంగా పరిగెత్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పడింది రాష్ట్రంలో. ఎప్పుడు కూడా గతంలో ఎన్నో యాత్రలు చూసాం, ఎన్నో సభలు చూసాం. ఏ యాత్ర కూడా ఇంత జనసముద్రం ఎక్కడా లేదు. ఎంతోమంది నాయకులు రథాల మీద తిరిగారు, బస్సుల మీద తిరిగారు, పాదయాత్రలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే రోడ్లు పట్టనంత నుండి జనం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కూడా మేము సిద్ధం అని చెప్పి నాయకులంతా సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఉగాది తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ బస్సు యాత్ర ఉంటుంది. తప్పకుండా ఈ బస్సు యాత్ర మాకు కావాలని చెప్పి మాకు ఇన్ఛార్జ్ అయిన అయోధ్య రామిరెడ్డి గారు కూడా అడిగాం. అయోధ్య రామిరెడ్డి గారు కూడా ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అందరూ కూడా ఇవాళ శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ బస్సు యాత్రలో కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి వారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. ఎప్పుడు ఏ తారీఖు వచ్చినా సరే మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.